మన ఊరి ముచ్చటకు స్వాగతం. తెలంగాణ తిమ్మాపూర్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానాన్ని దర్శించుకొని బీర్కూర్ మండల కేంద్రంలో గల మొదటి రెండవ అంగన్వాడీ కేంద్రాలను, కస్తూరిబా గాంధీ పాఠశాలను, విద్యుత్ సబ్స్టేషన్ను, అవెన్యూ ప్లాంటేషన్ను, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ బుధవారం పలు శాఖలను బాన్స్వాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మొదటిగా ఉదయం 9 గంటలకు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనితో పాటు మండల కేంద్రంలో వేసవి దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా వాటర్ ట్యాంకు ద్వారా నీరును పట్టించారు. అనంతరం అవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. వైద్య అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయ వేళలు పాటించాలని ఆమె అన్నారు. వేసవి దృష్ట్యా మండలంలోని పలు గ్రామాలకు కరెంటు అంతరాయం కలగకుండా సబ్స్టేషన్ ద్వారా విద్యుత్తును అందించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆమె సూచించారు. దీనితో పాటు కస్తూరిబా గాంధీ పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న మెనూ వివరాలను, ఉపాధ్యాయునులు నిత్యం బోధిస్తున్న వివరాలను, సమస్యలను విద్యార్థులతో ఆమె చర్చించారు. వేసవి కాలంలో నీటి సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు, అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులకు పలు జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఐసిడిఎస్ డిడబ్ల్యూఓ అధికారిని ప్రమీల, బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్, ఎంపీఓ మహబూబ్, ఎంఆర్ఓ లత, ఎంపీఎస్ఓ రమణ, సిడిపిఓ సౌభాగ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమలత, బీర్కూర్ పంచాయతీ కార్యదర్శి గంగారం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జగదీష్, అంగన్వాడీ టీచర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.